హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుష్ ఫ్యాషన్. మనం ఈరోజు గుమ్మడికాయతో హల్వాని చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఎర్ర గుమ్మడికాయ చాలా హెల్త్కి మంచిది కదండి. సో అది కూడా మనము బెల్లాన్ని యూజ్ చేసి హల్వా చేసుకోబోతున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది వీడియోలో చూసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా. మనమైతే ఈరోజు ఎర్ర గుమ్మడికాయతో హల్వాను ఎలా చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా నేను ఒక పెద్ద కప్పు నిండా ఎర్ర గుమ్మడికాయను తురిమి పెట్టుకున్నా. అలాగే బెల్లాన్ని ఒక కప్పు, అలాగే జీడిపప్పు, గుమ్మడికాయ పప్పు, ద్రాక్ష, నెయ్యి, పాలు అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో నెక్స్ట్ బాండీ పెట్టుకొని మనము ఫస్ట్గా నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే నెయ్యి ఒక పెద్ద స్పూన్తో యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును, అలాగే గుమ్మడి విత్తనాలను, ద్రాక్షను యాడ్ చేస్తున్నాను అనమాట. సో వీటన్నింటినీ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనము తురిమి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ఉంది కదా, ఆ గుమ్మడికాయను కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. మంచి సువాసన వస్తుంది. సో అందులో ఉన్న వాటర్ కంటెంట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా గుమ్మడికాయ మొత్తాన్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఎందుకు తురిమామంటే తురిమినప్పుడు మనకు పలుకు పలుకుగా తగులుతుందన్నమాట నోటికి. సో అందుకోసం. అలాగే బెల్లాన్ని యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు పాలు యాడ్ చేసుకోండి. ఎందుకంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆ పాలు అనేటివి కూడా ఇంకిపోవాలి టోటల్గా. ఇలా అప్పుడు గుమ్మడికాయ అనేది బాగా ఉడికిపోతుంది. సో ఇలా అంతా ఈ ప్రాసెస్ను ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అలాగే ఇది పచ్చి కోవా అనమాట. సో పచ్చి కోవాను కూడా నేను కొద్దిగా యాడ్ చేశాను. యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట మనకి. ఇలా పచ్చి కోవాను కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి పాలతో. సో మీరు కూడా అవైలబుల్ లేకుంటే బయట నుంచి తెచ్చుకోండి, లేదు అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటి అన్నిటితో పాటు ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసి ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ ఇది స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే నెయ్యి అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో మనకు పర్ఫెక్ట్ హల్వా అనేది తయారైపోయింది అనేది అర్థమవుతుంది. మంచి వాసన కూడా ఉంటుంది. ఇది బయట పెట్టుకున్న మ్యాక్సిమం ఒక 4 to 5 డేస్ నిల్వ ఉంటుందన్నమాట. చాలా మంచిది హెల్త్కి కూడా. మనం షుగర్ యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలకు, పెద్దలకు, ముసలి వాళ్ళకు తినడానికి ఈజీగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇలానే సొరకాయతో కూడా హల్వా సేమ్ ప్రాసెస్, చాలా బాగుంటుంది టేస్టీగా. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.